జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. వన్ ఆఫ్ ద ఫైన్ ఈ యంగ్స్టర్స్ లవ్ స్టోరీస్ క్యారెక్టర్స్లో తరుణ్ ఒక సెన్సేషన్ ఒక టైంలో. తరుణ్ ఎందుకు తర్వాత ఫేడ్ అవుట్ అయ్యారు? అంటే నేను తర్వాత భలే దొంగలు కూడా మళ్ళీ ట్రై చేసి, భలే దొంగలు కూడా చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అందరూ అనుకుంటారు అది బంటి ఎవరు బబ్లీ అని, కానే కాదు. వికీపీడియాలో అలాగే ఉంది, రీమేక్ ఆఫ్ బంటి అని. అదే చెప్తాను, అసలు ఎవరు సినిమాలు చూడకుండా రాసేస్తున్నారండి. తప్పు ఏంటంటే బానీ అండ్ క్లైడ్ అని 1969లో ఫిల్మ్. బానీ అండ్ క్లైడ్ అయ్యో అసలు ఫేమస్. బానీ అండ్ క్లైడ్ని వాళ్ళు తీశారు, జీన్ హ్యాక్మన్ బదులు అమితాబ్ గారు చేశారు. నేను జీన్ హ్యాక్మన్ బదులు జగపతి బాబు గారిని ఇక్కడ. సో కానీ మన స్టోరీ వేరు, వాళ్ళ స్టోరీ వేరు. ఇక్కడ స్టోరీ అసలు చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది బ్యూటిఫుల్గా. ఆ అమ్మాయికి కొంచెం ఆరోగ్యం బాగుండదు, హాస్పిటల్లో ఉంటుంది. అప్పుడు ఇలియానా అడుగుతుంది ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేద్దాం. నేను ఇంకొక కైండ్ ఆఫ్ నేరేషన్, అంటే నా డ్రామా అంతా పెట్టడం కోసం అని చేశాను. వాళ్ళది వేరు మనది వేరు, కానీ అదేదో హిందీలో చూసి మనం తీసాం. ఓన్లీ ఐశ్వర్యరాయ్ గారి సాంగ్ లాంటిది మాత్రం దీంట్లో పెట్టాం. అలాంటిది ఐటమ్ సాంగ్ బాగుందని, ఐటమ్ సాంగ్ లాగా ఆ స్పెషల్ సాంగ్ ఉంటే బాగుంటుందని పెట్టడమే. కానీ ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రిప్ట్. అలా తర్వాత తరుణ్కి నేను చెప్పాను అప్పుడు కూడా, అందరు యాక్షన్ ఫిల్మ్స్ చేసి యాక్షన్ హీరోగా నువ్వు అక్కర్లా, నువ్వు చేయక్కర్లా, యూ నీడ్ నాట్. నీ ఆడియన్స్ నీకు ఉంటారు, నీ సినిమా నీ ఐడెంటిటీ నీకు ఉంటుంది. ఇప్పటికీ పీపుల్ మిస్ హిమ్ సార్. అదే మిస్ హిమ్. సో యూ డూ యువర్ రొమాంటిక్ ఫిల్మ్స్, యూ డూ నీ డ్రామా, అండ్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్ ఆల్సో. నేను అప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాడిని. ఒక పక్కన అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు ఆడుతుంటే అమోల్ పలేకర్ గారి చిన్న చిన్న సినిమాలు పెద్ద హిట్లు, చోటీ సీ బాత్, అట్లా అలాంటి ఎన్ని క్లాసిక్స్ అన్నమాట. చిచ్చోర్, అమితాబ్ గారి సినిమాలు ఎంత హిట్ ఆ రోజుల్లో, అంత క్లాసీ ఫిల్మ్స్, వాట్ మ్యూజిక్ అంత బాగుంటాయి. అందుకని ఎవరు ఇంకొకళ్ళ లాంటి సినిమాలు చేయటానికి నేను అందుకే ఇంకొకళ్ళ సినిమా తీయటానికి ట్రై చేయను. నాకు నచ్చిన స్క్రిప్టే, నాకు ఇష్టం వచ్చినట్టే దాన్ని ప్రాపర్గా చేయడానికి ట్రై చేస్తాను. సో అప్పుడు తరుణ్ యాక్షన్ ఫిల్మ్స్ కోసం వెయిట్ చేస్తూ నా ఫీలింగ్. తర్వాత తను ఒక ఇది కూడా చేసినట్టున్నాడు, 2-3 సినిమాలు లేవు, బట్ అవన్నీ చేయక్కర్లేదని నా ఫీలింగ్. కానీ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ బాయ్. తను ఏదో ఈజ్ ప్రాబ్లీ వెయిటింగ్ ఫర్. కొన్నిసార్లు కుదురుతాయండి, తను తప్పని కూడా మనం చెప్పలేం, కొన్ని కుదరవు, సెట్ అవ్వలేదంతే చెప్పలేము. ఎనీ టైమ్ ఎనీబడి కెన్ కమ్ బ్యాక్. అవును, వి ఆల్ అంటే ఇప్పటికే అనిపిస్తుంది. రోజారమణి గారితో మాట్లాడినప్పుడు కూడా వారు కూడా అదే అంటారు, వీళ్ళు మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్ అని చెప్పి. ఇస్ దర్ ఎ పాసిబిలిటీ సార్ విజయ్ భాస్కర్ గారు తరుణ్ కాంబినేషన్లో? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్క్రిప్ట్. ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. స్క్రిప్ట్ కరెక్ట్గా సెట్ అవుతానండి. నేనేమంటానంటే స్క్రిప్ట్ ఆల్రెడీ పిలుస్తుంది. వీడిని అలాగే పిలిచింది కమల్ని. ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయింది, వాడికి కూడా తెలుసు 2-3తో జరగాల్సింది అయిపోయింది. ఇది చేద్దామన్న ఉద్దేశం కూడా అనుకోలే, అలా కుదురుకుంది అంతే. టప్మని అది అయిపోయింది జిలేబీ. మరి ఇప్పుడు స్క్రిప్ట్ రెడీగా ఉంది, అందుకని చేస్తాం. కుదిరితే కొన్ని అలా సెట్ అవుతాయి. అవును సార్. అలాగే సార్, కాస్టింగ్ విషయంలో ఇంకొక ప్రశ్న, మీరు ఏమనుకోకపోతే సార్. నాట్ ఎట్ ఆల్. అందరూ కొంచెం హెసిటేట్ చేస్తారు కట్రీనా కైఫ్ గారిని కాస్ట్ చేయడానికి. ఆవిడ ఎంత చూడడానికి ఎంత బాగుంటారో వాడికి యాక్టింగ్ రాదని కొంతమంది ఫీల్ అవుతారు. ఇది నాకు తెలియదు సార్, ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు జడ్జ్, ఓన్లీ యాజ్ అన్ ఆడియన్స్ ఐ కెన్ ఎంజాయ్ యువర్. బట్ కొంతమంది డైరెక్టర్లు ఫీల్ అవుతారు. మీరు అంటే డిడ్ యూ హ్యావ్ అ డిఫికల్ట్ టైం ఆవిడ డైరెక్ట్ చేయడం? అయ్యో మామూలుగా కాదు, వెరీ డిఫికల్ట్ టైం. కానీ నేనేమంటాను, షీ ఈజ్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. షేక్స్పియర్ గారి కొటేషన్ ఒకటి ఉంటుంది, he who knows and knows that he knows is a wise man, seek him. He who knows and knows not that he knows is asleep, wake him. Ade. He who knows not and knows that he knows not is a child, teach him. He who knows not and knows not that he knows not is a fool, shun him. So she is a child అయితే. తనకు తెలుసు, అది కరెక్ట్ మాట చెప్పారు. తనకు తెలుసు, తనకు తెలియదని, అది గొప్ప జ్ఞానం. ఠాగూర్ గారు ఏమంటారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ది గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఈజ్ టు నో వాట్ యూ డోంట్ నో. కరెక్ట్ సార్. తనకు తెలుసు, నాకు రాదని. అట్లా హార్డ్ వర్కింగ్ అని నేను ఎందుకన్నా అంటే, ప్రతి మైన్యూట్ డీటెయిల్ అడిగి తనకు, అంటే బాడీ లాంగ్వేజ్ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కోసారి నేను సరిగ్గా కూర్చో, పళ్ళు టీక్కరు, గ్రాండ్ ఫాదర్ ఉన్నారు పక్కన,
కొంచెం సరిగ్గా నువ్వు సర్దుకొని కూర్చో తెలియదు తనకు అది. అంటే వాళ్ళు దే బ్రాటప్ ఇన్ డిఫరెంట్ అట్మాస్ఫియర్. తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది అనేది లేదు. ప్రిన్సెస్గానే ఉండాలి, రాయల్గా ఉండాలి, కానీ చాలా మర్యాదగా, చాలా లవబుల్గా ఉండాలి. అట్లా ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఫస్ట్ మీ చాయిస్ అయినా సార్? యాక్చువల్లీ నా చాయిస్ కాబట్టే ప్రొడ్యూసర్కి అంత టఫ్ అయిపోయింది. ఆ అమ్మాయిని ఒక యాడ్లో చూశాను, చాలా బాగుంది ఈ అమ్మాయి, పిలిచాం, కథ చెప్పాను, ఓకే నేను ముంబై వెళ్ళాను, అంతా అయిపోయింది. తర్వాత అమ్మాయి రాదు, ఒప్పుకోవట్లే, ఇక్కడికి పిలిచాము, మామూలు ఫోటోషూట్ కూడా చేశాం వెంకటేష్ గారితో. చేస్తే తర్వాత వెళ్ళిపోయింది సైలెంట్. వీళ్ళు అడ్వాన్స్ ఇస్తుంటే కూడా తీసుకోవట్లే. వీళ్ళు లేదని వేరే అమ్మాయిని చూసాం, ఎంతోమందిని మీ సోకాల్డ్ బ్యూటీ క్వీన్స్ అందరినీ ఇక్కడే పిలిపించారు. సురేష్ గారు మొత్తం అందరినీ అక్కడే రామానాయుడు స్టూడియోలో అందరితో ఫోటోషూట్. సో నాకేమో ఆ అమ్మాయి మీదే ఉంది. వీళ్ళందరూ ఒకేసారి అక్కడ ఆల్రెడీ మనకి మంచి హిట్ హీరోయిన్లు ఉన్నారు, పేరు వద్దులేండి, వాళ్ళని పెట్టుకుందామని. బట్ నేను అన్నా వీళ్ళందరూ ఒకేసారి, కానీ మల్లీశ్వర్ కాదు. మల్లీశ్వర్ అంటే మన ఊహల్లో ఉన్న అమ్మాయి లాగానే ఉండాలి, ముందే చూసేసిన అమ్మాయి ఉండకూడదు. అవును. అందుకని అంటే ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయటమే అలా రోజ్ పెటల్స్ అంతా చీకాలు. ఆ ప్రిన్సెస్ మీరు చూసారో చూడలేదు, రోమన్ హాలిడే క్లాసిక్ ఉంది, రోమన్ హాలిడే, ఆడ్రీ హెప్బర్న్. నాకు ఆ సినిమా అంటే నాకు పిచ్చి అనమాట. గ్రెగరీ పెక్ అసలు కాన్సెప్చువల్లీ ఒక కామన్ మ్యాన్ అండ్ ఎ ప్రిన్సెస్ వాళ్ళ మధ్య ప్రేమ అనే ఐడియాకి బేస్ అది రోమన్ హాలిడే. నాకు అనిపించింది ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. నేను అందుకే ఇందాక అన్నాను, ఇన్స్పైర్ అవుతాం అంతే, కాపీ కొట్టం. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీ మామూలు అలా ఒక ప్రిన్సెస్కిను, ఎందుకంటే వెంకటేష్ గారితో మేము చేస్తాం ముందు, నువ్వు నాకు నచ్చేదంతా మంచి ఎంటర్టైనింగ్గా అంతా చేస్తాం. ఇప్పుడు ఇంకొకటి ఏదో కొత్త కథ చేయాలి. సో దాని కంటిన్యూషన్ పెళ్ళికాని ప్రసాద్ అదే క్యారెక్టర్, నువ్వు నాకు నచ్చే తర్వాత మనం ఇంకోటి ఏదో డిఫరెంట్గా చేయాలి. అందుకని ఒక ఐడియాగా ఒక ప్రిన్సెస్ ఇది ఇట్లా అనుకుని రోమన్ హాలిడే అనుకుని దాన్ని అలాంటి ఒక కాన్సెప్ట్, కథ వేరు, జస్ట్ అలా ఓన్లీ బిట్వీన్ ఎ కామన్ మ్యాన్ అండ్ ఎ ప్రిన్సెస్ అలా చేసుకుంటూ వెళ్ళాం. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ లవ్ స్టోరీ కంటే ముందు కాన్సెప్ట్, క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్ చాలా, నా ఫీలింగ్. రైట్. క్యారెక్టర్లో ఉండాలి, కామెడీ కానీ రొమాన్స్ కానీ. ఇంతకీ ఆవిడ అడ్వాన్స్ ఎప్పుడు తీసుకుంది సార్? అది తర్వాత రావట్లా. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడతానండి, ఐ జస్ట్ వాంట్ వన్ ఫైనల్ వర్డ్ విత్ హర్, తర్వాత వదిలేద్దాం. లేదు భాస్కర్ కుదరట్లేదు, 3 నెలలు అయిపోయింది, మరి మనం అన్నాళ్ళు వెయిట్ చేస్తాం వెంకటేష్ గారి డేట్స్. అప్పుడు చివరికి ముంబై వెళ్ళి ఒకసారి రమ్మని చెప్తే వచ్చింది తను హోటల్కి. అప్పుడు వేరే హీరోయిన్తో అగ్రిమెంట్కి ఆల్రెడీ వెళ్ళిపోయారు అనమాట సురేష్ గారు కూడా. ఎవరో చెప్పనన్నారు కాబట్టి సోనాలి బెంద్రే. సోనాలి బెంద్రే. ఓకే. నేనేం చెప్పానంటే, సోనాలి నాకు చాలా ఇష్టం అండి, వెరీ ప్రొఫెషనల్ గర్ల్, వెరీ ప్రొఫెషనల్, వెరీ గుడ్ యాక్టర్, కానీ మల్లీశ్వర్ కాదు. ఎందుకంటే ముందే చూసేసాము, నేనే మన్మధుల్లో చేసేసాను, అందుకని మల్లీశ్వర్ కొత్తగా ఉంటే బాగుంది. బట్ ఆల్రెడీ ఇక లేకపోతే అదే చాయిస్ అనుకున్నాను, తను కానీ ఒప్పుకోకపోతే. ఇప్పుడు నేను వెళ్ళి, ఏంటి కెట్రినా, వాట్స్ యువర్ ప్రాబ్లం, ఎంతో ఎక్సైట్ అయిపోయి కథ చెప్పినప్పుడు జంప్ రేటెడ్ చూసాడు, అబ్బా నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇస్తున్నారా, చాలా సంతోషం, యూఆర్ సో ఎక్సైటెడ్. మరి ఏమైంది, వాట్స్ ఆల్ దిస్, నీకు ఏమన్నా పేమెంట్ గురించి ఏమన్నా ప్రాబ్లమా, షుడ్ ఐ టాక్ టు సురేష్ గారు? లేదు, నాట్ పేమెంట్, నథింగ్. దెన్ టెల్ మీ, ఎందుకు ఆగుతున్నావు అంటే, ఐఎమ్ స్కేర్డ్ అని. వేర్ స్కేర్డ్ అంటే, ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ అంది. ఓకే, యు నో హిందీ అని, నో అంది. దెన్ ఇట్స్ వన్ అండ్ ది సేమ్, యూ డోంట్ నో హిందీ, యూ డోంట్ నో తెలుగు, అంతే కదా. ఎనీవే దట్స్ మై ప్రాబ్లం. అదే మనం చూద్దాం, 2 రోజులు నీకు నచ్చకపోతే వదిలేద్దాం. అప్పుడు ఓకే, ఐఎమ్ ఇన్ 2 minds, లెట్స్ అంటే 2 డ్రెస్సులు తెప్పించి 2 days 2 డ్రెస్సులు తీసుకుని వైజాగ్లో ఫస్ట్ షెడ్యూల్, ఫస్ట్ రెస్టారెంట్లో సీన్, వాట్ ఆర్ మై లైన్స్ టుడే అంది, నో లైన్స్. ఆ బుక్ చదువుతూ ఓన్లీ ఎక్స్ప్రెషన్లు. వెంకటేష్ గారు చెప్తుంటారు, నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో, నీకు రోజు 3 మల్లెపూలు, వారానికి ఒకసారి సినిమా, నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి ఊటీ, ఇవన్నీ చెప్తుంటాడు. ఈ అమ్మాయి ప్రిన్సెస్, అమ్మాయికి ఈయనన్ని పర్క్స్ చెప్తుంటే ఆ అమ్మాయి చిన్న ఎక్స్ప్రెషన్లు, ఇలా బుక్ చదువుకుని చూడాలి ఇంతే.
రెండో రోజు కొంచెం కంఫర్టబుల్గా ఇఫ్ దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి దెన్ ఐఎమ్ ఫైన్ అంది, నాకేం ప్రాబ్లం లేదు. అలాంటి అమ్మాయి చివరికి వెళ్ళేసరికి క్లైమాక్స్ 3 పేజీల డైలాగ్స్ అవి మొత్తం నేర్చుకుని అప్పుడు నన్ను అంది, యూ హ్యావ్ చీటెడ్ మీ సార్, యూ టోల్డ్ మీ యూ నీడ్ నాట్ బై హార్ట్ ఆల్ దోస్ లైన్స్, నేను మేనేజ్ చేస్తానని చెప్పారు. ఫస్ట్ అంతా అలాగే చేశారు, ఫస్ట్ చిన్న చిన్న సీన్లు, డైలాగ్ లేని సీన్లు. ఇప్పుడు 3 పేజీలు ఇచ్చి నన్ను నేర్చుకోమంటున్నా. నన్ను నీకే పేరు వస్తుంది, నువ్వు చెప్పకపోతే నీ తల వెనకాల కెమెరా పెట్టి తీసేస్తా, నాకు పేరు వస్తుంది అంటే అమ్మమ్మ వద్దొద్దు, నాకు పేరు రాపోయిన పర్లే మీకు రాకూడదు అని వెళ్ళింది. అలా సరదా సరదా డబ్బింగ్ తనే చెప్పున్నా సార్, డబ్బింగ్ సునీత గారు డబ్బింగ్ తను ఎక్కడ చెప్తుందండి, అదే, అదే, అంటే హిందీ అసలు- కూడా లేదు. అసలు And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.